హాయ్! ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. దానిలో కేజీ చికెన్ తీసుకున్నాను. దానిలో మ్యారినేషన్ పసుపు, కారం నేను 3 స్పూన్స్ కారం తీసుకున్నాను. మీకు ఇంకా కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. ఉప్పు సరిపడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇందులో పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టాను. చాలా టేస్ట్ ఉంటది బిర్యానీ. గరం మసాలా, ధనియా పౌడరు, జీ జీరా పౌడరు, పెప్పర్, బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్. నేను ఇందులో 2 స్పూన్స్ పెరుగు వేశాను కేజీ చికెన్‌కి. ఒక ఫుల్ లెమన్ జ్యూస్ తీసుకున్నాను. మీకు ఇంకా కొంచెం పులుపు కావాలనుకుంటే 1 ½ వేసుకోవచ్చు. చాలా బావుంటది. కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి బాగా కలిపి ఒక 30 మినిట్స్ మనం పక్కన పెట్టేయాలి. తర్వాత 30 మినిట్స్ తర్వాత ఒక బిర్యానీ ఎందులో అయితే బిర్యానీ చేస్తామో దాన్ని తీసుకొని అందులో కొంచెం ఆయిలేసి చికెన్‌ని వేసేసి 60% కుక్ చేయాలి. చూడండి ఇలా కొంచెం గ్రేవీ వస్తుంది. ఇలా కుక్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద బౌల్ తీసుకొని దాని నిండా వాటర్ పోసుకొని అన్ని బిర్యానీ దినుసులు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ కుక్ చేసుకుంటున్నాము. నేను కేజీ చికెన్‌కి కేజీ రైస్ వేస్తున్నాను. బిర్యానీ దినుసులన్నీ నేను ఇందులో కొంచెం పసుపేస్తాను. ఎందుకంటే బిర్యానీ చాలా మంచి కలరొస్తది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఫ్లేవరొస్తది. ఉప్పు సరిపడా. బాగా మరిగిన తర్వాత ఇందులో హాఫ్ అన్ అవర్ నానబెట్టిన బాస్మతి రైస్‌ని వేస్తున్నాను. రైస్ 70% కుక్ అవ్వాలి. చూడండి ఇట్లా ఉడుకు వచ్చినప్పుడు మనకు అర్థమవుతది 70% కుక్ అయినట్టు. తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న బిర్యానీ మీద 70% కుక్ అయిన రైస్‌ని వేసేయాలి. మంచిగా రైస్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటా నీట్‌గా వేసేసిన తర్వాత దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఏసేసి ఒక ఫాయిల్ పేపర్ పెట్టి 25 మినిట్స్ మనం ఆ ఫాయిల్ పేపర్‌తోనే కదిలించకుండా మనము కుక్ చేసుకోవాలి. అంతే 30 మినిట్స్ తర్వాత చూసి ఇట్లా కొంచెం పైనుండి కలుపుకుంటే బిర్యానీ రెడీ.